మా తెలుగు హీరోలు ఇప్పుడు వెంకటేష్ గారితో వర్క్ చేశారు, తమన్నా గారితో వర్క్ చేశారు, ఇక్కడ కళ్యాణం గారితో పనిచేశారు. ఇంకా మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు తెలుగు సినిమాలు అబ్జర్వ్ చేస్తుంటారా? నాకు కన్నడలో విష్ణువర్ధన్ సార్. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ విష్ణువర్ధన్. ఎస్. ఆ తర్వాత నాకు చాలా నచ్చిన హీరో అంటే చిరంజీవి గారు. స్టార్. నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఫర్ ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ నా స్కూల్ డేస్లో. ఓ. సో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, పిచ్చి ఒక లెక్క. అండ్ కన్నడలో మన వన్ మోర్ ఫేవరెట్ రవిచంద్రన్ గారితో ఒక సినిమా చేశారు, సిపాయి. అది పెద్ద హిట్. సో ఐ యూస్ టు కలిసారు ఇప్పటి వరకు ఎప్పుడన్నా? కలిసిన సందర్భాలు ఏమైనా లేవు కదా? సందర్భాలు వచ్చినాయి కానీ అంటే అదొక నా థాట్ అది. నెవర్ మీట్ యువర్ సూపర్ స్టార్ బ్లేటెంట్లీ, బ్లైండ్లీ. డూ సంథింగ్. ఆయన అంత సాధించాడు కాబట్టి మనకి తెలుసు, మనం ఎవరో కొంచెం ఎంతైనా తెలవాలి కదా. తెలియాలి. సో మేక్ యూ మార్క్ దెన్. ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడు మీరంటే తెలుసు, మీరు మీ వాయిస్ రెండు తెలుసా తెలుగు ప్రజలందరికీ. నాకు తెలిసి చూద్దాం, ఆయన కూడా ఇంకా పని చేస్తున్నారు, కలిసి పని చేసే అవకాశం వస్తుందేమో. ఒక్క సినిమా డేట్ వల్ల మిస్ అయింది. అవునా? ఏ సినిమా? ఐ గెస్ దట్ వాజ్ గాడ్ ఫాదర్ అనుకుంటా. అవునా? ఓకే ఓకే. పని చేసే అవకాశం వచ్చి మిస్ అయింది. హిట్ అండ్ మిస్. ఓకే. డేట్స్ క్లాస్ వచ్చినాయి. డేట్స్ క్లాస్ అది వేరే, ఒక తమిళ్లో ఒక కన్నడ నడుస్తుంటే అదే టైంలో ఇమీడియట్ గా ప్రస్తుతానికి ఒక 4-5 రోజులు ఏదో కావాలి, తర్వాత వీళ్ళ స్ప్లిట్ అని చెప్పారు. బట్ ఐ కుడెంట్ చేంజ్ మై లుక్. ఓకే ఓకే. చెప్పారా ఇండస్ట్రీలో ఎవరైనా మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నామని? చెప్తుంటారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా. ఎస్. మీ ఈ సినిమాలో కో స్టార్స్ సత్యరాజ్ గారు అండ్ ఉదయ్ భాను గారు కాంబినేషన్లో సీన్లు ఉన్నాయా? సత్యరాజ్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మంచి సీక్వెన్స్. ఉదయ్ భాను గారితో ఒక షాట్. ఓకే. బట్ ద హోల్ సినిమా ఇస్ సో వెల్ నిట్ అంటే మనం కలిసినా కలవకపోయినా ఆల్ ద క్యారెక్టర్స్ కనెక్టెడ్. ఏదో ఒక రూట్ లో దే ఆర్ ఆల్ కనెక్టెడ్, దే ఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్. ఎందుకని మీరు మీ వాయిస్ బయటకి ఇవ్వట్లేదు, ఓన్లీ ప్రభాస్ గారికి ఇవ్వటానికి కారణం ఏంటి? లేదు, అది హోంబాళే ప్రొడక్షన్ కాబట్టి సలారు. హోంబాళే ఇస్ ప్రైడ్ కదా. అవును. దే మేడ్ కేజీఎఫ్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ కేజీఎఫ్. అండ్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ అంతే. ఓన్లీ దానికోసం చేశారు, ఆ బ్యానర్ కోసమే అడిగారు ఆయన కావాలి అని. ఫస్ట్ నేను జనరల్ ఐ డోంట్ డబ్ ఫర్ అదర్స్ ఆలోచించాను. ఓకే, దేర్ ఆస్కింగ్ కదా, మనకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది, చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఫర్ ప్రభాస్ గారు. ఎస్. అంటే పెద్దగా కష్టపడి ఉండిపోవచ్చు, చాలా మంది కష్టపడతారు వాయిస్ మ్యాచ్ చేయడానికి. నాకు తెలిసి మీరు ఆ కట్అవుట్కి వాయిస్ మ్యాచ్ చేయడానికి పెద్ద కష్టం అనిపించలేదు. అంటే కొంచెం అంటే వాయిస్ టెక్స్చర్ డిఫరెంట్ ఉంది ఇద్దరిది. నాది కొంచెం బేస్ ఎక్కువ, సో ఐ హ్యాడ్ టు ట్వీక్ అ లిటిల్. దానికి ఇనిషియలీ కొంచెం ఒక 15-20 minutes ప్రాక్టీస్ ట్రై చేశా, తర్వాత సెట్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. ఐ ఫినిష్ ద డబ్బింగ్ ఇన్ 1.5 hours. అంతే, 4 పేజీలే. డబ్బింగ్ స్క్రిప్ట్ అని ఇచ్చారు, లిటరలీ A4 షీట్ 4 ఉంది. వన్ సీన్ అని అడిగారు, రీల్ దేమో అని ఫీలింగ్, ఒక రీల్ దేమో అని. అది హారిజాంటల్ గా ఉంది. సో ఇంతే, అంతే. సినిమా మొత్తం ఇంతేనా? అంతే అండి. ఇలాగండి, మన హీరో ఇందులో మాటలు తక్కువ. ఓకే, లెట్ మీ సీ. ఇట్ వాస్ ఫన్. అంటే అది నాకు కొత్త అనుభూతి, డబ్బింగ్ ఫర్ అదర్స్. అదొకటే ఇంకేమైనా చేశారా? ఒకటేనా? అదే. ఓకే. ఇంకేమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మధ్య హోంబాలే నుంచి యానిమేషన్ ఫిల్మ్ వచ్చేసింది, అదొక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 100 crores అంట. మహాతార్ నరసింహ. గుడ్ ఇంటెన్షన్స్ రీప్స్ గుడ్ రిజల్ట్ అంతే.